అవి దుర్మార్గపు మాటలు. ఏంటిది? మనుషుల గురించి, ఎత్తుల గురించి, పొడుగుల గురించి ఎవడు మాట్లాడతాడు? అయితే సబ్జెక్ట్ లేనోడు మాట్లాడతాడు, లేదా సంస్కారం లేనోడు మాట్లాడతాడు. సబ్జెక్టు లేనోడు, సంస్కారం లేనోడు మాత్రమే మాట్లాడతాడు ఆ భాష. ఏం చెప్పాలి నువ్వు? కేటీఆర్ జిల్లాకు వస్తే ఇవన్నీ విమర్శ చేసిపోయింది, నా మీదకి ఇది అడిగిండు, నేను ఇది చేసినా లేదు, బీఆర్ఎస్ హయాంలో ఇది చేయలేదు చెప్పాలి. కేసీఆర్, కేటీఆర్, ఇతర బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు మాట్లాడలేదు. నేను వ్యక్తిగతంగా నీ గురించి మాట్లాడలే, నీ ఎత్తుపొడుగుల గురించి, నీ గొంతు గురించి మేము మాట్లాడమ్మా. నువ్వు ఎంత దిగజారినా నీ సంస్కార స్థాయికి మేము దిగజారం. నిజమే, ఇవాళ జిల్లాలో వ్యవసాయ రంగం 2014కి ముందు ఇవాళ ఏముంది, ఏ రైతు నాటిగా చెప్తారు. నువ్వు చేసిన నిర్వాకానికి మళ్ళీ నాగార్జునసాగర్ ఎడమకాలువ రైతులు మళ్ళీ ఒకసారి పొలాలు ఎండబెట్టుకోవాల్సి వచ్చింది. సాగర్లో నీళ్ళుండి అవతల నీ దోస్తు, నీ గురువు నీళ్ళు తీసుకుపోతుంటే ఎడ్డగోలిగా కండ్లప్పగించి చూసిండ్రు. మళ్ళీ గత 60 సంవత్సరాలు ఏం జరిగిందో నాగార్జునసాగర్ ఎడమకాలువ కింద మళ్ళీ మీ దుర్మార్గ పరిపాలన వల్ల, మీ చేతగానితనం వల్ల, నీ భావదారిద్ర్యం వల్ల, నీ గురువు దాస్యం వల్ల ఎడమకాలను మళ్ళీ ఒకసారి ఎండబెట్టిండ్రు. ఇప్పటికీ గోదావరి పైన సోయి లేకుండా ఉన్నారు. ఇక అవి మాట్లాడు. నిజమే, నిన్న ఎదురు చూసిండ్రు నల్గొండ ఆడపడుచులు కొద్దిమంది పోంగా మిగతా వాళ్ళు ఆ 2500 ముచ్చటేమని చెప్తాడో వినిపోదామని ఆగిండ్రు. లేదు సోయి. మా నల్గొండ యువత వాస్తవానికి గత ఎన్నికల ముందు ఇంటింటికి తిరిగి ప్రచారం చేసిండ్రు. అవ్వతాతల కాళ్ళు పట్టుకొని ఓట్లు వేయించిండ్రు. మీకు వచ్చిన 2000 చాలా కేసీఆర్ ఇచ్చినాయి, మాకు ఉద్యోగాలు వస్తాయి, మీకు కూడా 4000 చేపిస్తాము అని చెప్పి వాళ్ళందరూ ఎదురు చూసిండ్రు. మా ఉద్యోగాల గురించి ఏమైనా చెప్తాడేమో అని, మాకు 4000 పెన్షన్ గురించి ఏమైనా చెప్తాడేమో అని ఎదురు చూసిండ్రు. 1000 రూపాయలు ఇస్తానన్న మాట నిలబెట్టుకుంటాడేమో, ఏమైనా చెప్తాడేమో మా ఆటో కార్మికులు, మా రైతు కూలీలు ఎదురు చూసిండ్రు. లేదు, ఇవన్నీ ఎక్కడ గుర్తు చేసుకుంటారో ప్రజలు, వీటి గురించి ఏడ మాట్లాడుకుంటూ పోతారో అని చెప్పి గదే చేతవాగుడు, మళ్ళీ గదే రోత మాటలు తప్ప జిల్లా కొరగబెట్టింది ఏం లేదు. తెలుసు నల్గొండ జిల్లా ప్రజలకి. నిజమే, మూసి గురించి వెళ్ళి నిజమే, మేము మూసి కంపుతోనే చచ్చిపోతున్నాము అని అంటే నీ నోటి నుంచి వచ్చిన కంపు ఇంకా దరిద్రం వాసన చేసిపోతుంది. ఆడ వచ్చినప్పుడల్లా మూసి కంపుకు మించిన కంపు కొడుతుంది నీ అసహ్య మాటల వల్ల.